రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలపై భారాలు మోపుతూనే ఉంది. తాజాగా కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుండి రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడుకు సిద్ధమైంది. భూముల విలువ పెంచి రిజిస్ట్రేషన్ ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15 నుండి 20% భూముల విలువ పెంచుతున్నట్లుగా మంత్రి సత్యప్రసాద్ ప్రకటించారు. భూములతో పాటు నిర్మాణాలు విలువ పెంచే రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం మోపాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడు అమల్లోకి రానుంది. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై పెనుభారాలు మోపుతోంది. భూముల విలువతో పాటు నిర్మాణ విలువను అమాంతం పెంచేస్తుంది. ఇప్పటికే నిర్మాణ విలువలను నిర్ధారించింది. పూరిళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిల్లు, గోడలు లేని ఇళ్లను వదలకుండా వాటి విలువలను పెంచేసింది. భూముల విలువ పెంచినా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పైకి 20% వరకు పెంపు ఉంటుందని చెప్తున్నా 50% వరకు పెంచుతున్నారని తెలుస్తోంది. అర్బన్, రూరల్ ప్రాంతాల్లోని భూముల విలువ కేటగిరీలను బట్టి 30 నుంచి 60% వరకు పెంచేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో నగరాల్లో అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు, ఇల్లు కొనుగోలు చేసిన వారిపై అదనంగా 1,00,000 భారం పడనుంది. భూముల విలువ పెంపునకు తక్కువగా చూపేందుకు ప్రస్తుతం ఉన్న భూముల క్లాసిఫికేషన్లను మార్చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ప్రతి ఏరియాలోని భూమికి ప్రస్తుతం ఒకే విలువ ఉండగా దొడ్డుదారిన దాని క్లాసిఫికేషన్ మార్చి 2వ విలువను పెట్టాలని నిర్ధారించారు. దీనికి కొత్తగా లాయర్లు గ్రీడ్ల విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. జాతీయ రహదారి పక్కనున్న భూములకు ఒక క్లాసిఫికేషన్, వాటి వెనుక లోపల ఉన్న భూములను మరో క్లాసిఫికేషన్ పెడుతున్నారు. ఈ విధానంలో ఒకే ప్రాంతంలో రోడ్డుపై ఉన్న భూమికి ఒక రేటు, దానికి ఆనుకున్న భూమికి ఒక రేటు, వాటి వెనుక ఉన్న వాటికి మరో రేటు పెడుతున్నారు. అర్బన్ ప్రాంతాల్లోనూ క్లాసిఫికేషన్లను మార్చి రోడ్ల పక్కనున్న స్థలాలకు ఒక రేటు, సందులో వాటి వెనుకున్న స్థలాలకు మరో రేటు నిర్ధారించనున్నట్లుగా తెలుస్తోంది. వాణిజ్య స్థలాలకు సంబంధించి క్లాసిఫికేషన్లను రకరకాలుగా మార్చారు. ఒక ఏరియాలోనే గతంలో మాదిరిగా ఒక క్లాసిఫికేషన్లో ఉన్న భూమికి ఒక రేటు కాకుండా ప్రతి దాని రేటు మార్చేస్తున్నారు. తద్వారా ఒకే ప్రాంతంలో ఉన్న భూమి మార్కెట్ విలువను వీలు బట్టి 2-3 రకాలుగా పెంచేశారు. సాధారణంగా భూముల విలువను ఉన్నదానిపైనే ఎంతో కొంత పెంచడం ఆనవాయితీ. కానీ ఆదాయాన్ని భారంగా పెంచుకోవడం కోసం గుట్టుచప్పుడు కాకుండా క్లాసిఫికేషన్లను మార్చేస్తున్నారు. దీంతో ప్రతి వ్యవసాయ, నివాస, వాణిజ్య భూములతో పాటు అర్బన్ ప్రాంతాల్లోని అన్ని స్థలాల మార్కెట్ విలువలు అమాంతం పెరిగిపోనున్నాయి. ఇప్పటికే నిర్మాణాల విలువలను ప్రభుత్వం ఖరారు చేసి ఉత్తర్వులు ఇచ్చింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల వారీగా రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలు, నాన్ ఆర్సిస్ రూఫ్లతో పాటు పూరీళ్లు, గోడలు లేని ఇళ్ల విలువలను పెంచేసింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో ఉన్న అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు, నివాస భవనాలకు చదరపు అడుగు విలువ 1,490 రూపాయలకు పెంచింది.